మీ పేరు? పెద్దరాజు నాన్న. ఏం చేస్తారు? మా కూలి పనే చేసుకుంటాం. కూలి పని చేస్తుంటారు. ఎక్కడన్నా ఏ ఏరియా మీది? నవపేట. నవపేట. ఏలూరేనా? ఏలూరు. ఓకే. అన్న జగన్ ప్రభుత్వం చూసారు కదా, 5 ఏళ్ళు అయిపోవచ్చింది. ఏమన్నా అభివృద్ధి అనిపించిందా? అంటే ఈరోజు సంక్షేమమే అని అంటున్నారు కదా. ప్రభుత్వం అంటే సంక్షేమం అభివృద్ధి రెండు ఉండాలంటారు కదా. మరి మీకు ఎలా ఉంది అసలు ఏంటి? అభివృద్ధి అనేది అసలు జరగలేదు నా లెక్కలో చెప్తున్నాను. ఎందుకంటే ఆయన వల్ల నాశనం అయిపోయింది. ఒకరు అన్నమాట చెప్పాలంటే, ఎందుకంటే నేను ఇదివరకు బ్యాంక్ షాప్లో చూసేవాడిని. ఇదివరకు మన నాయుడు గారు ఉన్నప్పుడు బ్యాంక్ షాప్లో చక్క పాటలు పెట్టేవాడు, ఫ్రీగా ఉండేది. అవి పాటలు అయిపోయిన తర్వాత ఆ బ్యాంక్ షాప్లో ప్రతి ఒక్కడు కూడా షాప్ ఒక 10 మంది దాకా ఉండేవాళ్ళు, చేసుకునేవాడు కూలి పని. అందుట్లో కూడా నేను 2 కాళ్ళు నాకు అవుడు చేసేవాడు కాదు. అందుట్లో నేను సీసాలంతా తక్కువ ఉండేవాడిని, చక్కగా చేసేవాడిని. ఏదో కూలి వచ్చేది అది బతికేవాడిని. నేను ఇప్పుడు జగన్ గారు అయితే ఎప్పుడైతే ఎక్కాడో ఆ రోజు తీసాడు బ్యాంక్ షాప్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఖాళీ. మనకి ఎవరు పెడతారు నాన్న? ఇంటికాడ భార్య పనికి వెళ్తాం, 2 ఆడపిల్లలు ఉన్నారు. 2 ఆడపిల్లలు అంటే నిన్నగా మొన్న ఏదో ఆస్తి ఏదో అమ్మేసేసి పెళ్లి చేసి అయిపోయింది. వాళ్ళ బాధలు పడతారు. ఇప్పుడు నాకు దిక్కు ఎవరు ఉంటారు? ఎవరు పెడతారు? ఒకసారి ఆళ్ళనాని గారు పాదయాత్ర అని చెప్పి ఇంటికి వచ్చాడు. ఆయన అడిగాం, బాబు ఏంటి పరిస్థితి అంటే నీకేం కావాలని అడిగాడు. ఏమంటే నేను చదువుకోలే, నాకు 2 కాళ్ళకు తవుడు, ఏ స్కూల్ దగ్గర కానీ లేదంటే ఏ పంపుల దగ్గర కానీ నాకు ఒక వాచ్మెన్ కింద ఏంటి అన్న. ప్రస్తుతం మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? గెలిచిన ఎమ్మెల్యే గారి పనితీరు ఇక్కడ ఏలూరు నియోజకవర్గంలో అసలు ఏమి లేదు. ఆయన గెలిచిన కాడ నుంచి ఒక ముఖం చూపించినంతవరకు ఆ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అసలు మన ఆళ్ళనాని గారు కానీ కౌన్సిలర్లు కానీ అసలు ముఖం అనేది చూపించలే. గెలిచినప్పుడు తర్వాత ఓట్లప్పుడు రావటమే, మళ్ళీ తర్వాత రావటం లేదు, అసలు ముఖం చూపించడం లేదు. ఈ రోజుకి వచ్చి అసలు ఈ విధానం ఇలా ఉంది. ఎవరిని అడగాలి మనం? ఎవరు ఏం చేయాలి? ఎవరు ఎలా చేస్తారు? రోడ్డు ఒకటి వేయలే, ఎక్కడ కూర్చున్నా గోతులు. తర్వాత మన లోగడ బుజ్జి గారు చనిపోక ముందు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సందులో కూడా సిమెంట్ రోడ్లు వేసారు. ప్రతి సందులో ఎక్కడ రోడ్లు లేదంటే అక్కడ వేసేవాళ్ళు, ఎక్కడ చేయలేదంటే ప్రతిరోజు కూడా సరే ఎక్కడ ఉదయం 5 గంటల కాడ నుంచి 10 గంటల వరకు 9-10 వరకు మనం ఎప్పుడు వెళ్ళినా సరే కూర్చేసుకుని ఇంటికాడ ఎదురుకుండా కూర్చుంటాడు. మనం వెళ్ళినోడికి చిన్నోడు వెళ్ళినా పెద్దోడు వెళ్ళినా ఎవరు వెళ్ళినా సమాధానం కరెక్ట్గా చెప్తాడు. బ్రాందీ షాపులు తీసే ముందు అప్లికేషన్లు పెట్టారు మనకి ఆళ్ళనాని గారికి. 200 మంది నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ చెప్తే ఆయన అన్నాడు, 10ంటికి వెళ్ళిన వాళ్ళు మధ్యాహ్నం 2 గంటల దాకా కూర్చోబెట్టి ఇప్పుడు అపార్ట్మెంట్ లేదు తర్వాత రమ్మని చెప్పి అనిపించాడు వెనక్కి. మేము గుమ్మస్తాలు కలిసి పనులు అందరూ కలిసి వెళ్తే అక్కడికి వెళ్తే ఆయన అపార్ట్మెంట్ ఇవ్వకుండా అంతసేపు ఉంచి పంపించేస్తే ఎంత ఉసురమంటామండి మేము, ఎంత బాధ కలుగుద్ది. అన్ని రకాలుగా చేస్తుంటే మనం ఎలా అది మంచి అని అలా చెప్పుకుంటాం. వాళ్ళని అభివృద్ధి జరిగినప్పుడు అభివృద్ధి జరిగిందని చెప్తాం, జరగలేదు జరగలేదు. ఇప్పుడు మాత్రం అసలు మనకి ఏం జరగలేదండి. 5 సంవత్సరాలు అసలు శూన్యం అంతా. అంటే మరి మీ నియోజకవర్గంలో ఈసారి ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది అంటారు? ఏంటారు? చంటి గారు బాగుంటారు. చంటి గారు తర్వాత ఈయన యాదవ్ గారు ఉన్నాడు కదండి. వీళ్ళు తరతరాల నుంచి పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా వీళ్ళు ఈ ప్రజల కోసమే వీళ్ళు ఎన్నుకోబడ్డారు. వీళ్ళు ప్రజల కోసమే చేశారు కూడా పనులన్నీ కూడా. పెద్దోళ్ళ కాడ నుంచి చిన్నోడు ఇప్పటి వరకు కూడా దాని గురించి అభివృద్ధి చేస్తారు కాబట్టి మనం వాళ్ళు చెప్పగలుగుతున్నాం, లేకపోతే చెప్పలేము అన్న. అంటే ఇక్కడ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఈసారి టీడీపీ నుంచి పుట్టా మహేష్ యాదవ్ గారు, వైసీపీ నుంచి కారుమూరి సునీల్ యాదవ్ గారు కూడా పోటీ చేస్తూ ఉన్నారు కదా. ఇద్దరు కొత్త వ్యక్తులే. ఎలా ఉంటది అంటారు? ఏంటి అసలు ఎవరు వస్తే మీకు మేలు జరుగుతుంది అంటారు? యాదవ్ గారు వస్తేనే మనకు పనులు అవుతాయి. అంటే ఎవరన్నా? పుట్నాల యాదవ్ గారు, ఆయన పుట్ట మహేష్ యాదవ్ గారు, ఆయన వస్తే మనకు పనులు అవుతాయి. ఎందుకంటే వాళ్ళ వెనకాల ఉన్న పెద్దలు కూడా ఈ వరకే మనకి నాయకులే. వాళ్ళని బట్టి ఈయన బయటకు తీసుకురావచ్చు. దీన్ని బట్టి అభివృద్ధి జరుగుతుంది. చదువుకున్నవాడు ఉత్సాహవంతుడు మంచివాడు చేయగలుగుతాడు. అంటే ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ కూడా మీ పార్లమెంట్ పరిధిలోనే ఉంది. 75% పూర్తి అయిపోయింది. ఇంకొన్నది 50% కూడా ఇప్పుడు మరి జగన్ గారు చేయలేకపోయాడు కదా. ఈ ఉన్నది ఇప్పుడు కూడా పూర్తి అయిపోతుంది. దాంట్లో ఇంకా తేడా లేదు, ఇక చేయగలుగుతారు వీళ్ళు. అభివృద్ధి అవుతుంది. ఇక్కడ గంజాయి వాడకం పెరిగింది అంటున్నారు, ఏంటి అసలు? చాలా పెరిగింది. అదే కాదు, ఇక్కడ దొంగతనాలు కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. మా శాలలు పోయి మళ్ళీ మేమే ఒక 2,000 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటున్నాం. కంప్లైంట్ పెడితే సుఖం ఉండడం. ఇక్కడ కొత్తగా ప్రెసిడెంట్ కూడా వచ్చారు, అతను సీసీ కెమెరాలు పెట్టారు, అది పెట్టారు, ఇది పెట్టారు అంటారు. ఏం లేదు. మళ్ళీ మేమిచ్చి అంటే ఆలీలు రికమెండేషన్ ఎందుకు గొడవలు అనుకుని ఇప్పుడు నువ్వు సపోజ్ నీళ్ళతో ఎవడో ఆడుతూ తిరిగాడు అనుకో,
అబ్బాయి కొంచెం హెల్ప్ చేయని చెప్పి మా మొబైల్ మేము కొనుక్కున్నాం. ఇప్పుడు ఒకడు నా పక్కన కూర్చున్నాడు, మా అత్త కొడుకు, మేనత్త కొడుకు, ఆడ మొబైల్ కూడా పోతుందంట. ఓట్లలో పడుకుంటే అప్పుడేం పట్టించుకోవడం. ఉన్నది కూడా కొద్దిగా ఇక్కడ మధ్యవర్తులు ఉన్నారా, నేనైతే ఆ టైంలో ఇక్కడ లేను. అంటే తెలిసిందే నేనైతే అవుట్ ఆఫ్ నుంచి వచ్చాను, 4 months నుంచి లేను. మధ్యవర్తులు ఏం చెప్తున్నారు, బోట్లు కాలిపోలేని బోట్లు కూడా కాలిపోయిన ప్రచారం చేసుకొని వాళ్ళు కూడా డబ్బులు తెచ్చుకొని తిన్నారు. మరి ఋషికొండ మీద ప్యాలెస్ కట్టారు కదా, దాని గురించి ఏమంటారు? అదైతే అక్కడ మా సొంత అత్తగారు షాప్ ఉండేది, షాప్ తీస్తారు. ఆ ప్యాలెస్ కి ఆ షాప్ కి ఏం సంబంధం? అంటే మా అత్తగారి దగ్గర చాలా మంది షాపులు ఉన్నాయి, దానికి ఏం సంబంధం? షాప్ తీస్తారు. ఇప్పుడు పేదోళ్ళు పెంచాలి, అది చేయాలి, ఇది చేయాలి అంటున్నారు. షాపులు పెట్టుకుంటే వాళ్ళు బతుకుతారు కదా. అంటే మా అత్తగారిదని నేను అనట్లేదు. మా బామ్మర్ది ఉన్నాడు, అతను సిడిసి చేసి సీమేను, అతను ఎంతో సంపాదించుకొని వాళ్ళ పేరెంట్స్ పెంచుకోగలరు. వాళ్ళు ఏం సంపాదించాల్సిన అవసరం లేదు. కాకపోతే కొన్ని బ్రతుకు తెరువు ఎందుకు కొట్టడం? అంటే మా అత్తగారు సిచ్యువేషన్ మేము చెప్తున్నాం. వాళ్ళ షాప్లో అక్కడ లేదన్న ఆ లైన్లో మీకు తెలుసు, నూడిల్స్ షాప్లో అంటే దాదాపు ఒక టాయిలెట్ కి 26 లక్షలు ఖర్చు పెట్టారని చెప్పారు. విన్నాను, నేను అది విన్నాను. అంటే అదైతే చాలా అంటే నవ్వుకునే విషయం అదైతే చెప్పాలంటే. మరి ఎంత బంగారం ఉందో మరి ఏంటో తెలియట్లేదు. మీరు 26 అంటారు, నేను ఎన్నిదైతే 25 లక్షలు కన్నా 25 అంటే లక్ష డిఫరెన్స్. అంటే ఇక్కడ వైజాగ్ రైల్వే జోన్ విషయంలో కానీ లేకపోతే స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ అతనే కదండి ఎంవివి సత్యనారాయణ గారు ఏమైనా పోరాడారంటారా? మరి ముందు ఈ ప్రభుత్వం రాకముందు వాళ్ళైతే ధర్నాలు చేశారు, మందులు చేశారు, ఎన్నో చేశారు, తప్పిస్తామన్నారు. మరి అదైతే ఇప్పుడు వచ్చి మనకి జోను లేదు, అలాగే క్యాపిటల్ కూడా లేదు. ప్రత్యేక హోదా విషయం కూడా నేను తీసుకొస్తానని అన్నారు. అయితే మీకు తెలుసా, తీసుకొచ్చారా? కొన్ని మీరు అడిగారు కదా, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, తీసుకొచ్చారా? లేదు కదా, ఏదీ లేదు. అంటే ఈసారి ఎవరు వస్తే మీకు ఇవన్నీ సమస్యలు తీరుతాయి? నేను ఒకటి అంటే నేను మొన్న టెస్లా కంపెనీ ఏదో ఇక్కడ బ్రాండ్ పెడుతున్నారు ఇక్కడ ఆంధ్రలోనని ఏదో నేను ఇన్స్టాలో చూసాను. తెల్లారేసరికి మళ్ళీ ఇన్స్టాలోనే పోస్ట్ చూసాను. టెస్లా బ్రాండ్ అంటే ఏదో ఆ కంపెనీ, కార్ కంపెనీ ఏదో వస్తుంది అనుకుంటే వైన్ బాటిల్ వచ్చింది టెస్లా అనుకుని సింబల్తో. మరి అది తీసుకొస్తారని ప్రజలు కూడా తెలియట్లేదు. మరి చూసుకోండి, మరి అంతవరకు మీకు ఎవరికి నచ్చితే వాళ్ళకి ఓటేయండి. నేను వాళ్ళకి వేయండి, వీళ్ళకి వేయండి అని మీరు అయితే ఎవరు చెప్పను. కాకపోతే మీరు చూసుకోండి, అతను బట్టి మనకు ఉపయోగం ఉన్నట్టు వేయండి, పర్లేదు. లేదు అనుకుంటే వేరే దానికి ఓటేయండి. అంటే బ్రో ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ పెట్టాం కదా, 13 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాము. చూసాం కదండి, నూడిల్స్ తీసుకురావడం అవన్నీ. మరి అంత కరెక్ట్గా ఉంటే మళ్ళీ వాళ్ళు ఎందుకు అంత ఇది పబ్లిసిటీ చేసుకోవడం? ఆడు కరెక్ట్ వ్యక్తిని తీసుకొచ్చి చేయొచ్చు కదా. అది చేసిందే అమర్నాథ్ గారు, ఆ నూడిల్స్ షాప్ ఓపెనింగ్. మరి ఆడే కదా అక్కడ కూడా మీరు అడిగిన దాంట్లో ఉన్నది. మరి ప్రజలకు తెలియదు ఏంటది, అన్నీ గుర్తు చేయాలి వాళ్ళకి. నాకైతే అంటే మా ఫిషింగ్ హార్బర్ పరంగా చెప్పాలంటే, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు సబ్సిడీ ఉండేది, 3 రూపాయలు ఉండేది, 3 రూపాయలు 4 రూపాయలు ఉండేది. ఫస్ట్ ఒక ఆయిల్ 10,000 లీటర్లు, అదే 1000 లీటర్లు కొట్టించిన దగ్గర 4 రూపాయలు సబ్సిడీ కట్టి, ఫస్ట్ 10,000 కంటే 1,00,000 రూపాయలు కట్టేయాలి. ఈ 4 రూపాయలు సబ్సిడీ ఒక నెల తర్వాత లేకపోతే 2 months తర్వాత వచ్చింది. ఏ డెవలప్మెంట్ అయితే ఇక్కడ ఏం లేదన్న. సో ఇది వైజాగ్ సౌత్ కింద వస్తుంది కదా, మరి ఈ సౌత్ నియోజకవర్గం ఎలా ఉండబోతుందంటారు, ఏం చెప్తారు? ఇదైతే ఇప్పుడు నేను వింటుంది అంటే నేను ఓటేస్తానని చెప్పడం లేదు, నేను వింటుంది గ్రూప్స్లో చూడడం కానీ, నా వాట్సాప్ స్టేటస్లో గణేష్ కుమార్తో వస్తుంది, అలాగని వంశీకృష్ణ యాదవ్ గారిది కూడా వస్తుంది చూస్తున్నాం. చాలా మంది వరకు అయితే వంశీకృష్ణ యాదవ్ ఇక్కడ వస్తారని అనుకుంటున్నారు. ఫిషింగ్ హార్బర్లో కూడా ర్యాలీలు చేస్తున్నారు, వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు. ఫిషింగ్ హార్బర్లో మేము తెల్లారితే ఇక్కడికి వస్తాం కాబట్టి అతని మాట అయితే వింటున్నాం, వంశీకృష్ణ యాదవ్ అని. నేనైతే అతనికే మరి ఇక్కడ ఓటేస్తాను, మరి ఎవరి ఇష్టం వాళ్ళది. మా ఫ్యామిలీని ఏమంటాను, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఏమంటాను, కానీ ప్రచారం అయితే చేయాలి. అంటే ఒక ఫోన్ కాల్ చేసి చెప్పుకుంటాను. మాకైతే ఇతను గణేష్ కుమార్ గారు చేశారని అయితే ఏం లేదు. మేము లాంగ్ లైన్ బోట్స్కి ఫిషింగ్ తిప్పేవారు. అందులో కూడా ఇక్కడ కొంతమంది చెప్పే వాళ్ళ బోట్లకి, అంటే లాంగ్ లైన్ ఫీల్డ్ కూడా తెలియని బోట్లకే వాళ్ళు సబ్సిడీలు పెట్టడం చేయడం కూడా చేశారని, దానికి కూడా ఇక్కడ ప్రజా దర్బార్లో కూడా గొడవ అయిందని కూడా తెలిసింది. చాలా వరకు అయితే అంటే నా వరంగా అయితే నేను వైసీపీకి ఎటువంటి సపోర్ట్ చేయలేను. ఎందుకంటే
మా సొంత చిన్నాన్న గారు తెలుగుదేశం పార్టీ చేపల కంచరికి సర్పంచ్ అంటే ఓడిపోలేదు, అతను ఏకగ్రంగా ఇంకా వేరే అతనికి ఇప్పించారు. మేమైతే ఎప్పటికైనా తెలుగుదేశంకి జనసేనకి తప్ప వేరే పార్టీకి సపోర్ట్ చేయాలి. అతనికైతే ఓటేయచ్చు. ఇప్పుడు చాలా మంది పేటీఎం మ్యాచ్లో ఉన్నారు, ఎవరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం, మరి వాళ్ళకి ఎంత చేస్తున్నారో తెలియట్లేదు. అంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా జనసేన జెండా పట్టుకొని గ్లాస్ పట్టుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఎంత ఇచ్చారో తెలియట్లేదు. ఇప్పుడు వైసీపీ జెండా పట్టు రీల్స్ చేస్తున్నారు. నాడు ఎవడో మొన్న చూసాను, ఇది వైజాగ్ నవీన్ అంట, ఆడికి అంటే ఏమొచ్చో ఏమో రాదో తెలియదు, కానీ ఆడు కూడా మాట్లాడటమే భరత్ గారి కోసం డిఫరెన్స్ చూపిస్తున్నాడు. మరి అతని ముందు వాడి స్తోమత ఏంటో కూడా నాకు తెలియడం లేదు. ఎవరిని ఎంచకూడదు. సో ఈరోజు భరత్ గారు వస్తే ఆయన ఫైట్ చేయగలరు అనుకుంటున్నారు? చేయగలరు అంటే ఇప్పుడు చేయడానికైనా ఇప్పుడు మా చేపల వాళ్ళు మేము ఏంటంటే మా ఓడబల్లి కొంతమంది అతనితోనే బాగా సపోర్టెడ్గా తిరుగుతున్నారు. అతను చేయకపోయినా ఈ వీళ్ళైనా మేము నిలదీయగలం. అతను నిలదీగిపోయినా పలానా రోజు అతను సపోర్ట్ చేయమన్నారు, ఏంటి సపోర్ట్ చేసాక ఇలాగ అవుతుంది. మరి పట్టించుకుంటారా పట్టించుకోరా లేదా అతని కోసం కూడా మేము ఏమైనా ఇప్పుడు ప్రతిదీ సోషల్ మీడియా, ఒక మీడియాని పిలాల్సిన అవసరం లేదు, అంతే కదా. ఒక సోషల్ మీడియాలో పెడితే అవుతుంది. మాకైతే నమ్మకం ఉంది. ఇప్పుడు మీ మనమే చూస్తున్నా, అతను కాలేజీలో చదువుతున్న ఒక కుర్రోడు కూడా ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ చేసుకొని నైట్ చదువుకుంటూ సార్ మీలాట వల్ల మాది ఇన్స్పిరేషన్ అని చెప్పాడు. అతను కాలేజీలో చదువుతున్న వ్యక్తి, నేను ఎక్కడ బయట ఉండి ఇక్కడ ఎక్కడో కష్టపడుతున్నా, ఇది ఈ రోజు ఉంటాను లేదా ఎలక్షన్కి ఉంటానో లేదా కూడా నాకు తెలియదు. నాకు కాల్ వస్తే నేను వెళ్ళిపోతాను, లేదు నేను అవుతాను వర్క్కి. నమస్తే, నా పేరు ఎస్ అప్పారావు, ఎస్కోట. ఏం చేస్తుంటారు? ఎల్ఐసి ఏజెంట్గా చేస్తున్నాను సార్. మరి ఈ ప్రభుత్వం చూస్తున్నారు 5 ఏళ్ళ నుంచి కూడా, ఎలా అనిపించింది? గత ప్రభుత్వం చూసారు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా, ఎలా అనిపించింది? ఈ రెండింటి మధ్య తేడా ఏం గమనించారు? తేడా ఉన్నదంటే మొత్తం అంతా తేడా ఉందండి. ప్రజలకి రూపాయి ఇస్తున్నాడు, 10 రూపాయలు తీసుకుంటున్నాడు. అభివృద్ధి అంటే ఇంకా చెప్పవలసింది ఏం లేదు. ఒక ఇండస్ట్రీ వచ్చిందా, ఒక నిరుద్యోగి ఏమైనా ఉద్యోగం వచ్చినట్టు ఎక్కడైనా దాఖలాలు ఉన్నాయా? ఇన్నాళ్ళు అయింది, ఏ గవర్నమెంట్ అయినా ప్రభుత్వ ఆస్తులు తనఖాలు తాకట్లు పెట్టే ప్రభుత్వం ఏదీ లేదు. అప్ టు జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు కూడా ప్రభుత్వ ఆస్తులు జోలికి పోలేదు. కానీ నేటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆస్తులు తనఖాలు తాకట్లు ఎక్కడ పడితే అక్కడ పెట్టేశారు. ఏ ప్రభుత్వం అయినా ఉన్న ఆస్తులు పెంచుతారు, కానీ ఈ ప్రభుత్వం ఉన్న ఆస్తులు కుదించేసి ఉన్న ఆస్తుల్లో అప్పులు చేసేసి రకరకాలు ఉన్నది. ఇంకా మనం కామెంట్ చేయడానికి మనం తగం, కానీ యథార్థాలు కనబడుతున్నాయి కనుక మనకు చెప్పక తప్పదు. సరే, ఎలక్షన్స్ అన్ని దగ్గర వచ్చాయి కదా, ఇంక 20 రోజుల టైం ఉంది. ఇక్కడ ఎస్కోట్ నియోజకవర్గం ఎలా ఉండబోతుంది అంటారు? ఈసారి ఏ అభ్యర్థి గెలిస్తే మీకు ఇంకా న్యాయం జరుగుతుంది అనుకున్నారు? అసలు ఒకప్పుడు ఏదో తండ్రి పోయారు కదా సింపతి మీద ఒక్కసారి ఛాన్స్ ఇద్దాము, కుర్రోడు కదా అభివృద్ధి చేస్తాడు అని నెపంతో ఒక్కసారి ఛాన్స్ అనేసి ప్రజలు నడుం కట్టారు, కుర్చీలో కూర్చోబెట్టారు. నేటి పరిస్థితుల వల్ల, పరిపాలన వల్ల ప్రజలు విసిగి చెందిపోయారు. ఏం చేత రేట్లు పెంచేస్తున్నారు, అప్పులు చేసి బట్టలు నొక్కిస్తున్నారు, పేదవాడిని కూర్చోబెట్టి పెంచుతున్నారు, తప్పులేదు. 10 రూపాయలు వచ్చేసి 4 రూపాయలు పెంచి తప్పులేదు. అలాగే మొత్తం నీ కుమారులకైనా ఇంట్లో కుటుంబానికైనా అప్పులు చేసి ఎన్నాళ్ళు కొడుకులు పెంచుతావు, అప్పులు చేసి ఎన్నాళ్ళు పెంచుతావు, అలా ఎన్నాళ్ళు అభివృద్ధిలోకి వస్తాడు ఆ అబ్బాయి. సార్, మరి ఈసారి ఎంపీ అభ్యర్థులుగా చూస్తున్నాం మనం, వైజాగ్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థులుగా టీడీపీ నుంచి శ్రీభారత్ గారు, వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీగా వస్తారు. ఇక్కడ ఏదైతే ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న స్టీల్ ప్లాంట్ కానీ, రైల్వే జోన్ కానీ, వీటన్నిటి మీద పోరాటం చేయగల శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉన్నాయి అనుకోవచ్చు అంటారు? వీళ్ళిద్దరిలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఏం చెప్తారు? భర్త గారు వస్తే బాగుంటుంది. ఆయన కెపాసిటీ ఉన్నది, అతను పోరాడతారు. అతని కుటుంబమే మొదటి నుంచి ఒక కుటుంబం అంటే పేరు ప్రఖ్యాతలు గాంచింది. అంచేత పేరుకి పోగలాడతారు తప్ప ఇంకొక విధంగా అభివృద్ధి చేసే గుణాలు కాదు తప్ప కించపరిచే గుణాలు కానీ అపకీర్తి తెచ్చుకునే గుణాలు లేవు వాళ్ళకు. సో ఓవరాల్ ఈ ఎన్నికలు ఎలా ఉండబోతుంది అంటారు సార్? ఏపీ మొత్తం కూడా ఈ ఎన్నికల్లో 170 నేనే గెలుస్తానని జగన్మోహన్ రెడ్డి సవాల్ చేస్తున్నారు కదా, ఎలా ఉంటాయి అంటారు? ఏది ఏమైనా ఎక్కడ చూసినా 60-40 అండి. ఎంత ఫైట్ చేసినా 60-40, కానీ సైకిల్ తప్పదు ఎక్కడ చూసినా. ఓవరాల్ గా ఎగ్జాంపుల్ గా ఏం చూసుకున్నారా, 60-40 ఇస్తే ఫైట్ ఇస్తాడు. ఈ చేత అతని ఉద్దేశం అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను పథకాలు ఇచ్చాను, A to Z అన్ని ఇచ్చాను, కూర్చోబెట్టి పెంచాను కదా, నాకు ఎందుకు అయ్యారో నా కాన్సెప్ట్ తో ఆయన ఉన్నారు. తప్పలేదు, ఎవరి ఉద్దేశాలు వాళ్ళవి. ప్రజలు తెలుసుకోవాలి, కానీ మనం దీన్ని కామెంట్ చేసి వాళ్ళు అలాగా వాళ్ళు ఇలాగని మనం చెప్పలేము.
దామోదర్ ఏం చేస్తుంటారు సార్ మీరు? కార్పెంటర్ వర్క్. కార్పెంటర్. ఓకే. ఎక్కడ సార్ ఏ ఏరియా సార్ మీకు? ఇక్కడ గౌరీశంకర్ పాలెం, గౌరీశంకర్ ఎస్కోట్ నియోజకవర్గం సార్. ఎస్కోట్ నియోజకవర్గం. సార్ ఏంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గత 5 ఏళ్ళ నుంచి చూశారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ 5 ఏళ్ళు చూశారు కదా, ఈ రెండింటి మధ్య తేడా ఏం గమనించారంటే ఏ ప్రభుత్వంలో మీకు అనుకూలంగా ఉందంటారు, ఏం చెప్తారు? ఏ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు అయితే కొద్దిగా దీనిగా ఉండేది. అదే అంటే ఇక్కడ ఎలా ఉన్నాయన్న ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయి, పథకాలు ఇస్తా ఇంకా అదే జాబులు అవి తీయలేదనేసి కొద్దిగా ఇదే అంటున్నారు. ఈసారి ఎలా ఉంటుంది అంటారు మీ నియోజకవర్గం? అయినే జాబులు తీయలేదు, తీస్తే బాగున్నా గవర్నమెంట్ డబ్బులు అంటే పంచుతున్నారు కానీ తీయలేదనేసి అంటున్నారు. అదే అన్న ఎలా ఉంటుంది, ఎన్నికలు వస్తున్నాయి కదా మీ నియోజకవర్గం ఎలా? హోరాహోరీగా ఉంటుందండి, ఎవరో కష్టపడిన దాన్ని బట్టి వాళ్ళు దీన్ని బట్టి ఉంటుంది. అన్న ఏంటి మరి ఈసారి ఎంపీ అభ్యర్థులుగా టీడీపీ నుంచి శ్రీభారత్ గారు, వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు కదా, వీళ్ళిద్దరు ఎవరు వస్తే బెటర్ అనుకుంటున్నారు? భర్త గారు వస్తారు అనుకుంటాను. అంటే ఎందుకనన్న భర్త గారు ఎందుకు అనుకుంటున్నారు? అంటే మరి ఆవిడ ఇక్కడ ఎవరో తెలియదు సరిగా. నా భర్త గారు అంటే కిందసారి కూడా పోటీ చేశారు కదా, కొద్దిగా తెలిసి ఉంటుంది వైజాగ్ డిస్ట్రిక్ట్ అంతా, ఆయన గ్రిప్ ఉంటుంది కదా వైజాగ్, ఇది ఎస్కోట్ నియోజకవర్గం. అదే